రైట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో మాజీ గవర్నర్ శ్రీ సి విద్యాసాగర్ రావు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వాళ్ళ పార్టీకి చెందిన దళిత హోంమంత్రికి పరిపాలించడం రాదని ఎద్దేవా చేస్తే చంద్రబాబు కనీసం స్పందించలేదు. డెబ్బైదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ ప్రసంగం. భూసేకరణ త్వరగా చేస్తే పనులు పెడతాం, రేవంత్ రెడ్డికి రామ్మోహన్ నాయుడు హామీ. డీటెయిల్స్ చూస్తే రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో మాజీ గవర్నర్ శ్రీ సి విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో 75 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ మధ్యనే అమృతోత్సవాలను దేశవ్యాప్తంగా చేసుకోవడం జరిగింది. మన రాజ్యాంగం కూడా 75 సంవత్సరాలు రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి ఆ దినం. దీన్ని కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా చేసుకోవడం జరుగుతుంది. మన భారత రాజ్యాంగం అనేది దీని ఆధారంగా విజయవంతంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు శ్లాఘిస్తున్నాయి. మన రాజ్యాంగం భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా, ఏ వర్గమైనా కూడా వాళ్ళందరికీ సమాన్యాయం చేకూర్చడానికి కోసం ఈ రాజ్యాంగాన్ని అందరూ ఉపయోగించుకుంటున్నారు, అందరూ గౌరవిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. ఈ రాజ్యాంగానికి ఎన్నో సవరణలు చేసుకున్నామంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి సవరించుకోవడం తప్పనిసరి. ఈ రాజ్యాంగాన్ని ఆధారంగా మనం ముందుకు పోతున్నాం. భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగమే కాకుండా ఈనాడు భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉంది. భారతదేశంలో అత్యధిక యువశక్తి ఉన్నటువంటి దేశంగా కూడా ఉంది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నాకు బాగా జ్ఞాపకం, వారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ఉత్సాహభరితమైనటువంటి కార్యక్రమం, మారుమూల ప్రాంతాల వరకు కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేరే విధంగా ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. అత్యధిక జనాభాతో పాటు అత్యధిక యువకులు ఉన్నటువంటి దేశం, యువత ఉన్నటువంటి దేశం కూడా ఈ భారతదేశమే. ఈ భారతదేశ యువత భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తిని బయటికి తీయడానికి కోసం మనం ఈ నైపుణ్య కేంద్రాలను ప్రారంభించాలి. ఆ దిశలో మనం ముందుకు పోతున్నాం. దీని తర్వాత యావత్ ప్రపంచంలోనే ఒక అజేయశక్తిగా భారతదేశం ఆవిర్భవించబోతుందన్నటువంటి నమ్మకం అందరిలో ఉంది. కాబట్టి ఆ దిశలో మనం ముందుకు పోతున్నాం. దానికి భారత రాజ్యాంగబద్ధంగా ఇటువంటి కార్యక్రమాలు మనం తీసుకోవడానికి కోసం సన్నద్ధమైంది ఈ దేశం. అందుకోసం ముఖ్యంగా భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థను రక్షించుకోవడానికి, మౌలిక జీవన విలువలను ముందు తీసుకుపోవడానికి కోసం మన రాజ్యాంగం దినం క్షణం మనకు దాని గైడెన్స్ ఇస్తుంది. సత్యమే జయతే అని అందుకోసం మనం పెట్టుకోవడం జరిగింది. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే చక్రం ఉందో, అశోకుని సారనాథ్ నుంచి తీసుకున్నటువంటి ఆ చక్రం, అందులో 24 స్పోక్స్ ఉంటాయి, దళాలంటాం దాన్ని. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న 20 రోజులు పోరాటం చేసి చివరికి వెంటిలేటర్ మీదకి పోయి అక్కడ కూడా మృత్యువుతో పోరాడి చనిపోయిన పాప, వాంకిడి గ్రామానికి సంబంధించిన పాప శైలజ గారికి, వారితో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
గురుకుల పాఠశాలల్లో మరణించిన 48 మంది పిల్లలకి వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా పార్టీ తరపున ప్రగాఢమైన సానుభూతిని ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ నిజంగా కూడా ఈ ప్రభుత్వం కనీసంగా పేద పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ప్రభుత్వమే తల్లిదండ్రి చూసుకుంటుంది మా పిల్లల్ని అని చెప్పి భావించి గురుకుల పాఠశాలకు పంపిస్తారో ఆ గురుకుల పాఠశాలల్లో ఈరోజు 48 మంది పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది. ఇవి మామూలు మరణాలు కావు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఇవి ప్రభుత్వమే చేసిన హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. నాకు బాగా గుర్తుంది, నా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి ఒక బాబు ఇట్లాగే గురుకుల పాఠశాల కోరుట్లలో చనిపోతే నేను పోయి ఆ కుటుంబాన్ని ఆ తల్లిదండ్రిని పరామర్శించి వచ్చిన. ఆ తల్లి ఆ రోజు నాకు చెప్పిన మాట, నాకు జరిగిన క్షోభ ఇంకెవరికి జరగకూడదన్నా, దయచేసి ప్రభుత్వం మీద పోరాడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అన్నారు. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం, నిలదీస్తూనే ఉన్నాం, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం గురుకుల పాఠశాలల్లో ఉండే పరిస్థితుల పట్ల ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరకు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని మాట వాస్తవం. అందుకే ఆ 48 మంది పిల్లలు ఎవరైతున్నారో వారి మృతికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. రేపు శాసనసభ సమావేశాల్లో కూడా ఆ పిల్లల కుటుంబాల తరపున, ఇంకా లక్షలాదిగా ఉన్న పేద పిల్లల కుటుంబాల తరపున ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ విషయంలో శాసనసభలో కూడా 100% చీల్చి చెండాడుతామనే మాట కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పిల్లలు కూడా నిబ్బరంగా ఉండండి. దయచేసి కష్టాలు ఇబ్బందులు కొన్ని ఉండవచ్చు, కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదా ఏమన్నా తీవ్రమైన అనారోగ్యం పాలైతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని సంప్రదిస్తే మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాము. తప్పకుండా అట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటే తల్లిదండ్రులు కూడా భయపడవద్దని, బాధపడవద్దని, వారికి కూడా నిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దళిత నాయకుల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళ పార్టీకి చెందిన దళిత హోంమంత్రికి పరిపాలించడం రాదని ఎద్దేవా చేస్తే చంద్రబాబు కనీసం స్పందించలేదు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాలు దళిత బలహీన వర్గాల వారి అత్యధికంగా లబ్ధిదారులు. ఆ ప్రభుత్వ ఫలాలు పేదలకు అందకుండా చేసిన ఈ చంద్రబాబుకు మనసాక్షి ఉందా? కూటమి ప్రభుత్వానికి అభద్రత అనే వైరస్ అంటుకుంది. ఓ నందిగం సురేష్, ఓ మొండితో ఒక జగన్మోహన్ రావు, ఓ మొండితో ఒక అరుణ్ గారు ఇలాంటి దళిత నాయకత్వాల మీద దాడి చేస్తూ, మరోపక్క మీరే ఇచ్చిన హోంమంత్రి గారికి పరిపాలించడం రాదని మీ ఉప ముఖ్యమంత్రి అంటే కళ్ళప్పగించి చూసిన చంద్రబాబు నాయుడు గారికి రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో అత్యధికమైన లబ్ధిదారులు మా దళిత సామాజిక వర్గం వాళ్ళైనప్పుడు, బలహీన వర్గాల వాళ్ళైనప్పుడు, మైనార్టీలు అయినప్పుడు, పెద్ద కులాల్లో పుట్టిన ఈబీసీ నేస్తలు లబ్ధిదారులు అయినప్పుడు, కాపు నేస్తలు లబ్ధిదారులు అయినప్పుడు, ఓ జాలర్కి, ఓ కుమ్మరికి, ఓ పాస్టర్ గారికి, ఒక ఇమాముకి, ఒక పూజారికి ఇచ్చిన ప్రతి ఒక్క డబ్బుని ఈ రోజు ఆపిన మీకు, అనగా రాజ్యంలో సమానమైన రాజ్యాంగ హక్కులు, బ్రతికే హక్కు ఉన్న ఆ పౌరుడికి గత ప్రభుత్వం ఇచ్చిన ఫలాలను అందకుండా చేసిన మీకు ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఎవరిచ్చారు? మీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నాం. మీకు మనస్సాక్షి ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఒక్క ఇంట్లో 1,00,000 రూపాయలు, 1,70,000, 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, 8 లక్షల రూపాయలు వచ్చిన ఓ ఇంటిని నేను గడప గడప కార్యక్రమంలో చూశాను. ఈ రోజు నా కుటుంబాలన్నీ బజారును పడినాయి. చంద్రబాబు నాయుడు గారు కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కొనుగోలు శక్తి, రాష్ట్ర ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎక్కడా తగ్గలేదు. ఎందుకో తెలుసా అండి? ఆ ప్రజలకు డీపీటీ సిస్టమ్ ద్వారా ఇంట్లో విలువలాడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం
బటన్ నొక్కి డబ్బులు వేస్తే వాళ్ళ కొనుగోలు శక్తి నిరంతరం కొనుగోలు చేస్తూనే వచ్చారు. అందుకే జీడిపి గ్రోత్ ఎప్పుడు కూడా తగ్గకుండా వచ్చింది. అవే కాదు, చిన్న బిడ్డలను అత్యాచారాలు చేస్తే, అన్యాయంగా అనుభవించి మర్డర్లు చేసి కనీసం శవాలు కూడా దొరకకుండా బయటకు పారేస్తే వాటి మీద కనీసం దృష్టి పెట్టని మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని 156 సీట్లు గెలుచుకున్న మీకు నిరంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే భజన చేయటం తప్పించి మీకు వేరే మార్గం లేకుండా పోయింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన నైతిక విజయం ఈ రాష్ట్రంలో. ఇలాంటి అకృత్యాలు చేసిన మీకు ఏ విధంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఉంది? అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని అడిగితే ఇచ్చే నాదుడు లేడు, పట్టించుకునే నాదుడు లేడు. ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, ఎందుకు స్టేషన్ మీద ఇచ్చారు, కారణం ఏమిటి, ఓకే నా మీద కేసు ఫైల్ అయితే ఎవరిపై కేసు పెట్టారు, ఆ కేసు పెట్టిన వివరాలు ఇవ్వండి, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అంటే పోలీస్ స్టేషన్లో పట్టించుకునే నాదుడు లేడు. ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కలిగిన భయంతో చంద్రబాబు నాయుడు గారికి, వారి కూటమి ప్రభుత్వానికి ఓ అభద్రత వైరస్ పట్టుకుంది. తొలి 5 నెలల్లోనే పట్టుకుంది. 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ ప్రసంగం. Honorable Minister for HRD and IT, Shri Nara Lokesh Garu. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, సహచార మంత్రులు, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది త్యాగాల ఫలితం స్వాతంత్రం. కానీ ప్రజలకి నిజమైన స్వాతంత్రం వచ్చింది మాత్రం నవంబర్ 26, 1950లో. రాజ్యాంగం అమలైన తర్వాతనే అందరూ సమానం అనే భావన వచ్చింది, మాట్లాడే హక్కు వచ్చింది, ప్రశ్నించే ధైర్యం వచ్చింది. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం అందరికీ అందించారు. మనతో పాటు అనేక దేశాలకి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈరోజు మనం చూస్తే వాళ్ళందరూ ఒక సంక్షోభంలో ఉన్నారు. కానీ భారతదేశమే ఒక సూపర్ పవర్గా ఎదిగింది. దానికి కారణం మన రాజ్యాంగం. అనేక కులాలు, భాషలు, ప్రాంతాలు ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్న ఈరోజు మనందరం ఒకే దేశంగా నిలబడ్డామంటే దాని గొప్పతనం మన రాజ్యాంగం. ఈ సందర్భంగా రాజ్యాంగం రూపకర్తను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి ఒక చరిత్ర. సామాన్య దళిత కుటుంబంలో పుట్టి దేశానికి స్వేచ్ఛ, ప్రజలకి ప్రాథమిక హక్కులు, రక్షణ కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం దుర్వినియోగం జరిగితే రాజ్యాంగాన్నే నేను కాల్చుతానని ధైర్యంగా చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను, సార్ ఈ మీటింగ్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు, కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే గడిచిన 5 సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడేవాళ్ళం, నేర్చుకున్నాం. కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది. నేను ఆ రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికీ అట్లనే ఉంది. దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి, దాని ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు. అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది, ప్రజాప్రతినిధులపైన కూడా చాలా చాలా ఉంది. అందుకే సార్ దీంట్లో భాగంగా విద్యాశాఖలో మేము వచ్చే సంవత్సరం నుంచి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దీంట్లో
కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ని సింప్లిఫై చేసి ఒక పిక్టోరియల్ ఫార్మాట్లో పిల్లలకి ఏజ్ అప్రోప్రియేట్కి ప్రధానంగా ప్రియాంబల్ అందిస్తూ ఫండమెంటల్ రైట్స్ ఏంటి, డ్యూటీ, స్ట్రక్చర్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి అనేది క్లియర్గా అందించాలని నిర్ణయం తీసుకున్నారు సార్. దాంట్లో భాగంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కారకులైన మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, నెహ్రూ గారి గురించి కూడా దీంట్లో చాలా చెప్పాలని నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా సివిక్ అవేర్నెస్ అనేది చాలా చాలా అవసరం. తెలంగాణలో భూసేకరణ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హామీనిచ్చారు. జల్లి పర్యటనలో ఉన్న సీఎం ఈరోజు కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. సందర్భంగా రాష్ట్రంలోని విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్ విమానాశ్రయ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. స్పందించిన కేంద్ర మంత్రి భూసేకరణ ఎంత వేగంగా చేపడితే అంత త్వరగా విమానాశ్రయ నిర్మాణం చేపడతామన్నారు. రాష్ట్రంలో భద్రాద్రి, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ ప్రాంతాల్లోనూ విమానాశ్రయ నిర్మాణాలు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఆయా ప్రాంతాల్లో విమానాశ్రయ నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పలు విమానాశ్రయ నిర్మాణాలు స్థలాలపై చర్చించామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా వరంగల్ విమానాశ్రయం త్వరగా పూర్తి చేయాలని కోరినట్లు చెప్పారు. ఒక తెలుగువాడిగా తనకు అవకాశం ఉన్నందున ఏపీతో పాటు తెలంగాణను సరిసమానంగా చూస్తానని, ఎక్కడ విమానాశ్రయాలు అవసరమో చూస్తామన్నారు. రెండు రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించిన బీఆర్ నాయుడు కీలక నేతలను కలుసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఆయన కలిశారు. హరీష్ రావు నివాసానికి వెళ్లిన బీఆర్ నాయకుడు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయుడికి హరీష్ రావు పుష్పగుచ్చం అందించి శాల్వాతో సత్కరించారు. బీఆర్ నాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ శ్రీవారికి సేవ చేసే భాగ్యం బీఆర్ నాయుడికి లభించడం అదృష్టమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని బీఆర్ నాయుడుని కోరారు. సిద్దిపేటలో టీటీడీ ఆలయ పనులను త్వరగా ప్రారంభించాలని విన్నవించారు. బీఆర్ నాయుడు మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తెలంగాణ నేతల సిఫారసు లేఖలకు సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సిద్దిపేట, కరీంనగర్లలో టీటీడీ ఆలయ పనులపై బోర్డులో చర్చిస్తామని తెలిపారు. భారత రాష్ట్ర సమితి రంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం శంషాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. పరిశీలకులు మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ గారు, మాజీ విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్యే సబితాంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు జైస్వాల్ యాదవ్ గారు, జైపాల్ యాదవ్, అంజయ్ యాదవ్, యువ నాయకులు పట్లుల కార్తిక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జిల్లా రైతు బంధు మాజీ అధ్యక్షులు వంగిటి లక్ష్మారెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ లింకింగ్ గారు, దీపావలేష్ మరియు చిలకమర్రి నరసింహ, దేశమూల ఆంజనేయులు, సాయిబాబా గారు పెద్ద సంఖ్యలో అన్ని నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే దీక్షా దివాసాలు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో వచ్చిన వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సంవత్సరం లోపల తెలంగాణ రాష్ట్రం ఎట్లాగమైందనేది ప్రతి ఒక్కరిలో ఆవేదన. కానీ తెలంగాణ రాష్ట్రం రావడానికి కేసీఆర్ గారిని ఏ విధంగా ఉద్యమించారు, లేదా ఏ విధంగా ఓటేం చేశారు, అందరినీ ఏకదాటి మీద ఏ విధంగా తీసుకొచ్చారు, సమాజం మొత్తం కూడా తెలంగాణ కావాలి అని ఒక రకంగా తీసుకొచ్చారంటే దాని వెనకాల ఎవరు అవునన్నా కాదన్నా ఎవరైతే విమర్శలు చేసినా కేసీఆర్ గారి కృషి మాత్రమే ఉంది. 2001లో ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత 2009లో నవంబర్ 29 రోజు దీక్ష చేసుకోవడం జరిగింది, దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు దీక్ష చేస్తున్న సందర్భంలో, అంటే నిరవర దీక్ష చేస్తున్న సందర్భంలో తెలంగాణ వచ్చులో కేసీఆర్ చచ్చులో ఒక నినాదం తీసుకుంది. ఆ నినాదంతో నిజంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దిగొచ్చింది. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని ఏకపక్షాన చేసేటట్టు వచ్చేటట్టు చేయడానికి కేసీఆర్ గారు దీక్ష చేశారు. ఆ దీక్ష చేస్తున్నప్పుడు ఎన్ని రకాలుగా ఏం చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు దీక్ష కేసీఆర్ గారు చేశారు కాబట్టి కేంద్రంలో ఉన్న ఆనాటి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్ష 60 సంవత్సరాల నుండి ఉన్న ఆకాంక్షలు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఏకదాటికి రావడం జరిగిందంటే ఖచ్చితంగా అది కేసీఆర్ గారి కృషిని ఒకసారి గుర్తు చేసుకుంటాం. 29th రోజు ప్రతి కార్యకర్త, ప్రతి ఉద్యమకారుడు, ప్రతి తెలంగాణ వాది కార్యక్రమానికి అటెండ్ కావాలి. రంగారెడ్డి జిల్లాలో ఇక్కడి పార్టీ
ఒక్కరు ఈరోజు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారంటే ఒక విజన్తో డెవలప్మెంట్ చేశారు. ఒక విజన్తో తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారు మొదలుపెట్టిన దీక్ష దినోత్సవాన్ని అందరం కూడా సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేద్దాం. అందరూ కూడా అటెండ్గా మనసుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ఆవరణలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానం వ్యతిరేకిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటయ్య డిమాండ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో ఎండి హబీబ్, సత్తయ్య, మైపాల్ రెడ్డి, రఘురాం, జంగయ్య, సత్తయ్య, శేఖర్, ప్రశాంత్, మనోహర్, సాయిబాబా, అనిల్, రామచంద్ర, మొగులయ్య, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, అట్లనే వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా కార్మిక రైత వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకు సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే పరిగి పట్టణంలో ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క నేషనల్ హైవే పైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు మళ్ళీ మూడో దఫగా వచ్చిన తర్వాత ఈరోజు మొత్తం కూడా దేశవ్యాప్తంగా రైతాంగానికి వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, అట్లనే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించి ఈ దేశం యొక్క ఆర్థిక విధానాలను మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకే ఈ యొక్క మోడీ ఆర్థిక విధానాలు కానీ ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే మార్చుకోవాలనేది ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా హెచ్చరిస్తున్నాము. ఈరోజు ధరలు చూసినట్లయితే నిత్యావసర ధరలు ఇలా 200% ఈ మోడీ ప్రభుత్వం పెంచినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర ఏదైతే రైతు పండించడానికి ఖర్చు అవుతుందో దానికి 50% కలిపి ఇప్పటికే గిట్టుబాటు ధర నిర్ణయించాలని రంగనాథ్ సిఫారసు కానీ అనేకమైనటువంటి కంపెనీలు ఈ యొక్క ప్రభుత్వానికి సిఫారసు చేసి ఆ రకమైనటువంటి సూచనలు ఇచ్చిన మోడీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ యొక్క మోడీ అనేటైనా రైతులకు వ్యతిరేకము, కార్మికులకు వ్యతిరేకము, కనీస వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు చేయాలన్నా ఇప్పటికీ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అదే రకంగా కనీస కార్మికులకు ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, పనిచేసే ప్రదేశంలో ఉద్యోగ భద్రత కానీ, అట్లనే ఈ యొక్క 42 చట్టాలను ఇలా కుదించి 4 కోట్లుగా ఇలా మోడీ అనేది కార్పొరేటర్లకు అనుకూలంగా ఇలా ప్రయత్నము ఆ రకమైనటువంటి విధానాలు తీసుకొచ్చిండు. కాబట్టి ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ప్రకృతి ఎరువు లేకుండా ఆ రకమైనటువంటి ఈరోజు కార్పొరేట్ విధానాలను ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకే ఈ విధానాలన్నింటితో తిప్పికొట్టాలని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం కానీ, సిఐటి కానీ, రైతు సంఘం కానీ కలిసి సంఘాలతో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఇలా పరిగి పట్టణంలో ఈ రకమైనటువంటి నిరసన చేశాము. భవిష్యత్తులో ఖచ్చితంగా మోడీ ఆ రకమైనటువంటి ప్రజా అనుకూల విధానాలు తీసుకోకపోతే ఖచ్చితంగా గద్దె తిప్పి మోడీని ఇంటికి పంపించే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కానీ, కార్మికులు కానీ ప్రజలు కూడా ఆలోచించి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సందర్భంగా మోడీకి కానీ అదే రకంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం అని జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, రైతులు, అట్లనే మన హబీబ్ గారు, మైపాల్ రెడ్డి గారు, అట్లనే సత్యన్న, రఘురాము, మిగతా వచ్చినటువంటి మనోజు, మిగతా రమేష్, అందరూ శేఖరు, అందరూ కూడా రామచంద్ర అందరూ కూడా పేరు చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో మాజీ గవర్నర్ శ్రీ సి విద్యాసాగర్ రావు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వాళ్ళ పార్టీకి చెందిన దళిత హోంమంత్రికి పరిపాలించడం రాదని ఎద్దేవా చేస్తే చంద్రబాబు కనీసం స్పందించలేదు. 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ ప్రసంగం. భూసేకరణ త్వరగా చేస్తే పనులు పెడతాం, రేవంత్ రెడ్డికి రామ్మోహన్ నాయుడు హామీ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.